ఒక ఊరిలో రామయ్య అనే కష్టజీవి ఉండేవాడు. అతడు ఎంతో కష్టపడే రైతు. పొద్దున్నే లేచి పొలంలో పనిచేయడం, మొక్కలకు నీళ్లు పోయడం, కలుపు తీయడం, అలా క్షణం కూడా వృధా చేయకుండా కష్టపడేవాడు. అతని కొడుకు రాజు మాత్రం అంత కష్టపడేవాడు కాదు. రోజంతా ఆడుకోవడం, అల్లరి చేయడం తప్ప పని చేయాలనే ఆసక్తి చూపేవాడు కాదు. ఒకరోజు రామయ్య తన కొడుకును పిలిచి, బిడ్డా, మన జీవితం మన కష్టంమీద ఆధారపడి ఉంటుంది. కృషి చేస్తేనే మనం మంచి ఫలితాలు పొందగలం అని చెప్పాడు. కాని రాజు అలా అంత త్వరగా మారలేకపోయాడు. అప్పుడు రామయ్య ఓ బుద్ధివచ్చే పథకం వేసుకున్నాడు. ఒకరోజు పొలంలో రాజును తీసుకెళ్ళి, ఇక్కడ నేలలో బంగారం పాతిపెట్టాను. అది నువ్వు త్రవ్వి తీసుకోవాలి అని చెప్పాడు. రాజు ఆ మాట వినగానే ఉత్సాహంగా పొలాన్ని త్రవ్వడం ప్రారంభించాడు. కొన్ని రోజులకు పొలమంతా జల్లెడ పట్టాడు. కాని ఎక్కడా బంగారం కనిపించలేదు. తండ్రి దగ్గరకు వచ్చి, నాన్నా, బంగారం దొరకలేదు అని చెప్పాడు. అప్పుడు రామయ్య చిరునవ్వుతో, బిడ్డా, నువ్వు పొలాన్ని త్రవ్వడంతో నేల మెత్తబడి పంటలకు మేలైంది. ఇప్పుడు మనం విత్తనాలు వేస్తే మంచి పంట వస్తుంది. అదే నిజమైన బంగారం అని చెప్పాడు. రాజుకు అర్థమైంది. కృషే నిజమైన బంగారం. అప్పటినుండి రాజుకూడా తండ్రితో కలిసి కష్టపడి పనిచేయడం ప్రారంభించాడు. అక్కడినుంచి రామయ్య పొలం మరింత సుసంపన్నంగా మారింది. వారి కుటుంబం ఆనందంగా, సంపన్నంగా జీవించసాగింది. ఈ కథ నీతి ఏమిటంటే, కృషి చేస్తేనే నిజమైన విజయం లభిస్తుంది. కృషియే విజయానికి మూలం.